ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిస్వార్థంగా ప్రజాసేవ చేయటంలోనూ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన నేతలను అందించిన ఎర్రంరెడ్డి కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే కోవకు చెందిన మానుకోట జిల్లా వారైన ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి తాను పుట్టిన ఊరితో పాటు జిల్లాలోని ఎంతో మంది పేదలకు, అలాగే బడులకు, గుడులకు, హాస్పిటల్స్ కు ఆర్థిక సహాయం చేసిన చరిత్ర ఉంది. వరంగల్లోని ప్రపంచ గుర్తింపు ఎన్ఐటి లాంటి యూనివర్సిటీలో పిహెచ్డీ చేసి ఎన్నో పేటెంట్లు పొంది అమెరికాలోని ఫార్మా రంగంలో శాస్త్రవేత్తగా స్థిరపడిన మాతృభూమి మీద మమకారంతో తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూ ప్రజా సమస్యల మీద అనునిత్యం స్పందించే మచ్చలేని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేత శ్రీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారి మీద విదేశీ ఝాన్సీ తన దగ్గర ఎంగిలి మెతుకుల కోసం పనిచేసే కొంతమంది చిల్లరగాలతో వ్యక్తిగతంగా కామెంట్స్ చేయిస్తూ సునకానందం పొందడాన్ని పాలకుర్తి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మా ఎర్రంరెడ్డి గారి చరిత్ర తెరిచిన పుస్తకం. దమ్ముంటే మీ విదేశీ ఝాన్సీ చీకటి జీవితంలోని కొన్ని అంశాలను బహిర్గతం చేయమని పాలకుర్తి ప్రజలు చర్చించుకుంటున్నారు. విదేశీ ఝాన్సీకి భారతీయ పౌరసత్వం ఉందా? అమెరికాలో నీచమైన ఎన్నో పనులు చేసి జైల్లోనే చనిపోయిన లక్కిరెడ్డి కుటుంబంలో ఈ ఝాన్సీ ఎలా చేరింది? లక్కిరెడ్డి చెందిన పసంద హోటల్లో చిప్పలు కడిగిన ఈ మాయలేడి అమెరికాకు ఏ వీసాలో వచ్చింది? గ్రీన్ కార్డ్ ఎలా సంపాదించిందో ఎంక్వైరీకి సిద్ధమా? ఊసరి వెళ్లి రంగులు మార్చినట్టు ఎప్పటికప్పుడు పేర్లు మార్చుకునే ఝాన్సీ అసలు పేరేంటి? భారత ఫేమా చట్టం విరుద్ధంగా గర్తూరులో పేదల భూములను అక్రమంగా కొన్నది నిజం కాదా? చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్టు హనుమాన్ల రాజేందర్ రెడ్డి భార్యనంటూ పాలకుర్తిలో తిష్ట వేసి ఝాన్సీ రెడ్డి ఇప్పుడు అదే రాజేందర్ రెడ్డి గారికి విడాకుల నోటీస్ ఇచ్చింది నిజం కాదా? అసలు ఒక విదేశీరాలైన ఝాన్సీ భారతీయ రాజకీయ పార్టీలో పనిచేయొచ్చా? అసలు ఈ ఝాన్సీ వల్ల పాలకుర్తి ప్రజలకు ఏమొరిగింది అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మందికి విద్యను బోధించడమే కాదు, తిరుపతన్నా అంటే నేనున్నా అని మా యువనేత, అలాగే ఎర్రబల్లి దయాకరన్న ప్రధాన అనుచరుడు డాక్టర్ ఎర్రంరెడ్డి గారి గురించి కూస్తే కార్యకర్తలు ఊరుకోరు, ఖబర్దార్ అంటూ ఎర్రంరెడ్డి, ఎర్రబెల్లి అభిమానులు హెచ్చరిస్తున్నారు.